నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో ఎటువంటి వారిలో హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? ఇది అందరూ గుర్తుంచుకోవాల్సినది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం హార్ట్ అటాక్ బారిన పడేది చూస్తా ఉన్నాం. బట్ కొందరిలో మాత్రం ఇవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు వారంటే మెయిన్ 2 ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ డయాబెటీస్. ఎవరికైతే షుగర్ అనేది ఉందో వాళ్ళు చాలా హై రిస్క్‌లో ఉన్నట్టు. సో షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా చాలా కేర్‌ఫుల్‌గా వాళ్ళ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే వాళ్ళు రెగ్యులర్‌గా యాన్యువల్ హెల్త్ చెకప్స్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా మనకి ఏదైనా హార్ట్ పంపింగ్ వీక్ ఉందా, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఆహ్, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఉందా అనేది మనకి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. సెకండ్ కేటగిరీ వచ్చేసి స్మోకర్స్. స్మోకర్స్ అనేది చాలా హై రిస్క్ అండి. స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ మానేసినాక కూడా, అంటే స్టాప్ చేసిన తర్వాత కూడా 10 ఇయర్స్ వరకు వాళ్ళు హై హార్ట్ అటాక్ రిస్క్‌లో ఉంటారు. కాబట్టి స్మోకర్స్ అనేవాళ్ళు వెరీ డేంజరస్ గ్రూప్ అనమాట. వీళ్ళలో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 2 ముఖ్యమైన కారణాలు. దాని నెక్స్ట్ వచ్చేటివే బీపీ ఉండడము, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, ఊబకాయం, అబ్డామినల్ ఒబెసిటీ, దెన్ ఫ్యామిలీ హిస్టరీ. ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి కానివ్వండి, సో ఈ హార్ట్ అటాక్ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. దెన్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, స్ట్రెస్, నిద్ర సరిగా లేకపోవడము, ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రూప్ ఎవరైతే ఈ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు డెఫినెట్లీ అవన్నీ తగ్గించుకునే, కంట్రోల్ చేసుకునే మెథడ్స్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో దానిని కంట్రోల్ చేసుకుంటే మీ హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.